అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు 11వ పాసురం. ఆ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని అర్థాన్ని తెలుసుకుందాం. కత్తుక్కరవై కణంగల్ పలకరందు சத்தாறு திரளஜிய சென்று செருச்செய்யும் உத்தமுன்னில்லாத கோவலரதம் பொற்கொடியே உத்தரவலகுல் புனமையிலே போதராய் சுத்தத்துத்தோஜிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகிலி வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருள் ఏలోరెంపావాయ్. ఏలోరెంపావాయ్ అద్వితీయమైనటువంటి వ్రతములో మీరంతా అవగాహించండి, చేరండి. ఏల్ ఓర్ ఎంపావాయ్ అద్వితీయమైనటువంటి తిరుప్పావై పాటలను కంఠస్థము చేయండి అని గోదాదేవి మనల్ని ఉపదేశం చేస్తుంది. ఈశ్వరుడే ఉపాయము ఉపేయము అని నమ్మిన వారు ఈ గోపికలు. ధనుర్మాస వ్రతములో ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఏమిటంటే, ఏదో వ్రతము చేసి వ్రతమును శ్రద్ధగా ఆచరించి ఆ ఫలము చేత కృష్ణుని పొందడం కాదు. వ్రతము మీరే చేయించాలి, మాకు ఫలముగా మీరే దక్కాలి. ఇది కృష్ణస్వరూపములో ఉన్న అద్వితీయమైనటువంటి విలక్షణత. ఎక్కడో ఉండేటువంటి పరమపదంలో, ఊర్ధ్వలోకాలలో అవ్యక్తంగా ఉండేటువంటి పరమాత్మ మనలాంటి వాళ్లకు అందనిటువంటి దివ్యమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ తనకు తానుగా మనల్ని ఉద్ధరించుటకు, ఆనందింపచేయుటకు తన స్వరూపాన్ని దాచుకొని ఈ లోకములో ఒక గొల్లల ఇంట పెరుగుతున్నటువంటి పరబ్రహ్మ స్వరూపం. కనుక ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడంటే, మనల్ని సక్రమ మార్గములో తనను సేవిస్తూ ఆయన ద్వారా మనం ఫలం పొందాలి. ఆయననే సేవించాలి వ్రతము, ఆయననే పొందుట ఫలం. దీన్ని ఉపాయ ఉపేయములు అని అంటారు. అలాంటి వారి ఈ గోపికలంతా మొదటి రోజు 6వ పాసురములో మొదటి గోపికను నిద్రలేపినప్పుడు ఆమె ఓ పిల్ల, ఓ చిన్నపిల్ల, ఇంకా భగవద్ అనుభవాన్ని 10 మందితో కలిసి అనుభవించలేనిది. 2వ పాసురం 7వ పాసురంలో పిచ్చి పిల్ల, పేయ పెಣ್ಣే, పిచ్చి పిల్ల అంటే భగవంతుని పూర్తిగా తానే ఒక్కతే అనుభవించాలనేటువంటి పరమ భగవత్ పిచ్చిది, కృష్ణ పిచ్చిది. 2వని లేపుకున్నారు. వీళ్ళందరిలో భగవంతుని మీద ప్రేమ సమానమే, కానీ వాళ్ళు చేసేటువంటి చేష్టితములలో కొంచెం భేదం. 3వ పాసురంలోకి వచ్చేసరికి కోదుకలముడయ అంటే ఈమె కొరకై కృష్ణయ్య వెతుకేటువంటి ఆసక్తి చూపెట్టేవారు, కుతూహలాన్ని చూపెట్టేటువంటి కోదుకలముడయ పావాయి ఈ అమ్మాయి. 8వ పాసురంలోని అమ్మాయి. 9వ పాసురంలో తుమని మాడత్తు అంటే తానే ఆ అమ్మ, ఆ గోపిక యొక్క అందచందాలు, గుణగణాలు, రూపలావణ్యాలు చూసి, ఆమె ప్రేమను చూసి తానే ఆమెకు ఒక రత్నాల మేడను నిర్మించి ఇచ్చినటువంటి అంతటి గొప్పనైనటువంటి భగవత్ అనుభవాన్ని, భగవత్ ప్రేమను పొందినటువంటి గోపిక. 10వ పాసురంలోని గోపిక నోత్తు చివరగుం పుగిగిన్న అమ్మనాయ్ అని 10వ పాసురంలో మనకు తెలియజేస్తున్నారు. ఈ గోపిక కృష్ణుని పక్క ఇంటి పిల్ల.
గోడే అడ్డము. ఇరువురి మధ్యలో కృష్ణుని భవనానికి ఈ గోపిక భవనానికి మధ్యలో ఒక గోడ, ఒక కాంపౌండ్ వాల్, ప్రహారీ గోడ ఒకటే అడ్డుగా ఉన్నది. అప్పుడప్పుడు ఆ గోడ మీద నుంచే ఈవిడితో మాట్లాడేవాడు కృష్ణుడు. కొన్ని సందర్భాలలో గోడ మీద నుంచి దాటి పైకొచ్చి ఈమెతో తన ప్రేమను పంచుకునేవారు. అంటే అంత సాన్నిహిత్యమైనటువంటి పక్కింటి పిల్ల. 10వ పాసురంలో, ఇవాళ 11వ పాసురములో ఈవిడ ఎంత గొప్పదంటే, రూపలావణ్యాలలో కానీ, జ్ఞానములో కానీ, ప్రేమలో కానీ, కులములో కానీ, కులము, గుణము, రూపము అన్నీ కృష్ణుడెంత అందగాడో, ఆయనకు తగినటువంటి ఒకరికొరకై ఒకరు జన్మించినారా అన్నట్టుగా లోకమంతా కీర్తించబడేటువంటి గుణములు కలిగినది ఇవాళ్ళటి గోపిక. అందుకని ఆవిడ నిద్ర లేపుతున్నారు. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఈమె కులములో, ఈమె యొక్క కుటుంబములో అందరూ శ్రద్ధగా తమ యొక్క పశుపోషణ, పాడిని పెంచుట, గోవుల రక్షణ, పంటలు పండించుట శ్రద్ధగా చేస్తున్నారు, కృష్ణయ్యకు ఇష్టమని. ఎవరెవరి స్వవృత్తి అయితే ఉంటుందో, శరీర ధర్మంగా వచ్చినటువంటి ధర్మాలుంటాయో, వృత్తులుంటాయో, అవి సక్రమముగా ఆచరించి పరమాత్మ కైంకర్యముగా చేయాలి. అలాంటి గోపాలురు ఇంత కృష్ణుడు తమ వెంట ఉన్నా, భగవంతుడైనటువంటి కృష్ణుడు తమ వెంట ఉన్నా, తమ విద్యుక్త ధర్మమైన ప్రతిరోజు చేసేటువంటి కర్మలు సక్రమంగా చేస్తున్నారు. అలాంటి కులము గొప్పది. ఏమిటే, తమకొచ్చినటువంటి ఏ ధర్మం అవుతుందో ఆ ధర్మాన్ని సక్రమంగా, అది కూడా భగవద్ ఆరాధన ప్రీతి చేత ఆరాధనా రూపంగా ఆచరించుటయే భగవంతునికి చాలా ఇష్టం. కనుక భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం కదా అని మన వృత్తులను విడిచిపెడితే ఆయనకు అంతగా నచ్చదు. కనుక మన వృత్తులు మనం చేస్తూ, ఆ వృత్తులలోనే, ఆ పనులలోనే, మనం చేసే పనులలోనే భగవంతుని సేవగా భావించి చేయుట ఆయనకి ఇష్టమైనది. అలాంటి ఈ గోపిక యొక్క కుటుంబం గుణములు, పరమాత్మకు ఏ విధమైనటువంటి అవ్యాజ కరుణ, క్షమ, సహనము ఉన్నాయో అలాంటి గుణములు ఈవిడకు కూడా ఉన్నాయి. రూపము చూస్తే చక్కనైనటువంటి సౌందర్యం. ఇలా భగవంతునికి సమానమైనటువంటి, కృష్ణ పరమాత్మకు సమానమైన రూపలావణ్యములు, కులం యొక్క గొప్పతనము, తర్వాత గుణము సమానంగా ఉన్నటువంటి ఆవిడ. అలాంటి గోపికని వాళ్ళ నిద్రలేపుతున్నారు. కత్తొక్కరవై పలకణంగల్. ఈమెకున్నటువంటి పాడి సంపద, కృష్ణునికి ఎంత ఉన్నదో పాడి సంపద అంత ఉంది. కొన్ని వేల గోవులున్నాయి ఈమె కుటుంబంలోని వారికి. కత్తు కరవై, ఆ ఆవులు కూడా, ఉన్నటువంటి గోవులు కూడా, అన్నిటికీ దూడలు కూడా ఉన్నాయి. అంటే అన్నీ పాలిచ్చేటువంటి ఆవులు ఉన్నాయి. పూర్వకాలము భూమి, పశు సంపదనే శ్రీమంతానికి గుర్తులుగా చూసేవారు. భూమి నుంచి పండే పంట, వారికి ఉండే పశు సంపదను, వారి యొక్క ఔన్నత్యాన్ని, అంటే ఆర్థిక స్తోమతను, శ్రీమంతాన్ని గుర్తింపచేసేటువంటివి ఇవి రెండు. కనుక ఈ గొల్లలది ప్రధానమైన వృత్తి పశుపోషణ, వ్యవసాయం, పంటలు పండించుట. అలాంటి పరిపూర్ణమైన ఐశ్వర్యం కలిగిన వాళ్ళు ఈమె కుటుంబం, ఈమె కులం. ఎటువంటి గోవులున్నాయి? కత్తు కరవై, దూడలు గల ఆవులు, అంటే పాలిచ్చే ఆవులు. పల కణంగల్, పల అంటే అనేకము, లెక్కలేనటువంటి మందలు కలిగిన, కణంగల్ మందలను కలిగిన, కరుందు, ఎన్ని మందలున్నా, ఎన్ని గోవులు పాలిచ్చినా కూడా పాలను పితకగలిగినటువంటి స్థోమత కలిగిన వారు, అంటే వృత్తి మీద అంత శ్రద్ధ కలిగిన వారు ఈమె యొక్క బంధుగణం. ఆమె ఉండేటువంటి కుటుంబం అంతటి గొప్పనైనటువంటి శ్రీమంతులు, కర్మల పట్ల ఏ విధమైనటువంటి లోపము లేనివారు.
భగవంతునికి శ్రీమంతం అంటే భగవంతుని సన్నిధానములో మన ఆధ్యాత్మిక మార్గంలో చెప్పినప్పుడు శ్రీమంతము అంటే పెరుమాళ్లకు సేవ చేయుట, భగవంతునికి సేవ చేయుట, ఆరాధించుట, స్తోత్రము చేయుట, ఇది శ్రీమంతం. అది తమ నిత్య వృత్తిని సక్రమంగా చేసుకుంటూనే పరమాత్మను ఆరాధించాలి. అది మనకు గోదాదేవి తెలియజేస్తుంది. వృత్తి మీదనే దృష్టి పెట్టి భగవంతుడు లేడని మాట్లాడుట, లేదా భగవంతుణ్ణి ఆరాధిస్తూ మనం చేసే పనుల యందు నిరాసక్తగా ఉండుట ధర్మము కాదని గోదాదేవి. రెండూ చేయండి. నీ వృత్తిని చేస్తూ భగవద్ ఆరాధనగా చెయ్యి, అలాగే పరమాత్మ పట్ల ఆయనకు చెందినవాడను, ఆయనకు సేవ చేయకుండా ఉండలేని వాడననే శ్రీమంతాన్ని కలిగి ఉండండి. ఇది తెలియజేస్తుంది. అంతేకాదు కేవలం పశువులను ఆలు పితుకుతూ ఏదో వాళ్ళకు తోచిన వ్యవసాయం ఏదో చేస్తూ ఉండేవారు కారు. వీళ్ళ యొక్క భుజబలం ఎలాంటిదంటే షత్తారు తిరలజియ శన్రు శరుచెయ్యం. అంటే వీళ్ళు ఎవరైనా మనకు శత్రువులు ఉన్నారు అని అంటే వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూడరట. శత్రువు ఉన్న చోటికే వెళ్ళి తమ భుజబలము చేత శత్రువుల యొక్క తిరల్ బలాన్ని అళియ నశించేటట్లు చేసేటువంటి శండ్రు దండెత్తేటువంటి పరాక్రమం కలిగిన వారు, శరుచెయ్యం యుద్ధము చేసేటువంటి గొప్పనైన వారు. అంటే అంతటి భుజబలము కలిగిన వారు ఈ ఆత్మ కూడా కామక్రోధాది అరిషడ్ వర్గాలను నిర్జింపజేసి, కామము, క్రోధము, ద్వేషము మొదలైనటువంటి వీళ్ళంతా మనకు శత్రువులు, మనలో ఉండే అంతఃశత్రువులు. ఈ శత్రువులను కూడా నిర్జింపజేయగలిగేటువంటి నిగ్రహము కలిగినటువంటి వారమై ఉండాలి మనం. అది అన్యాపదేశంగా తెలియజేస్తుంది గోదాదేవి. కేవలం వృత్తి చేసుకుంటూ భగవంతుని స్తోత్రం చేయడమే కాదు, నీలో ఉన్నటువంటి కామక్రోధాది అరిషడ్ వర్గములు, శత్రువర్గములను కూడా నిర్జింపచేయాలి. అది భగవంతుని నామముతో ఆ బలాన్ని తెచ్చుకొని భగవన్నామం అనేటువంటి బలము చేత వీటిని నిర్జింపచేయుట మనకున్నటువంటి శత్రు విజయ లక్షణం. అంతేకాదు కుత్తమొన్నిల్లాద, ఏ విధమైనటువంటి దోషాలు లేనివారు. కోవలరథం, ఈ గోపాల వంశం ఎలాంటిది అంటే ఏ విధమైనటువంటి దోషము లేని వంశం ఈమె వంశం. దోషములే ఉండుట అంటే, దోషం అంటే భగవంతుని పట్ల ద్వేషభావంతో ఉండుటయే దోషం. భగవంతుని లెక్కలే చేయకుండా ఉండుట, ఆయనను లేకుండా చేస్తా లేదా లేడని వాదిస్తా అని ఏనాడైతే మన మనస్సులో ఉంటుందో ఆనాడంతా కూడా మనము దోషముతో ఉన్నట్టే. పరమాత్మ పట్ల భక్తిభావము, ప్రేమభావము కలిగి ఉండుట దోషము లేకుండుట. అంటే ఏనాడు కూడా తమ తమ పనులు చేసుకుంటూనే శత్రువులను నిర్జించే శక్తి కలిగిన వారై కూడా ఏనాడు భగవంతుని పట్ల ద్వేషంగా ఉండని వారు వీరి కులం. అంటే ఒకనాడు ద్వేషం ఉండి ఒకనాడు తొలగిపోవుట కూడా అది రెండవ రకమే. ఏనాడు కూడా భగవంతుని పట్ల కించిత్ కూడా మనము వ్యతిరేక భావంగా మనస్సులోకి కూడా రాకుండా ఉండుట దోషము లేకుండుట. నిర్దోష, దోషములు ఏనాడు అంటకుండా ఉండగలిగిన మనస్సు కలిగిన వారి గోపాలురు. పరమాత్మ పట్ల అలాగే ఉండాలని గోదాదేవి మనకు ఉపదేశం చేస్తున్నది. ద్వేషభావన ఉండకూడదు, రానివద్దు. మానసికంగా కానీ వాచికంగా కానీ చేతలలో కానీ భగవానుడి పట్ల ద్వేషస్థితి ఉండకూడదు. పరమాత్మ ఎన్నో చేశాడు, మనం ఎన్నో శాస్త్రములను ఇచ్చాడు. వాటిని చూపెట్టడానికి, అది శాస్త్రాన్ని అనుష్ఠితం చేయడానికి మనకు శక్తి లేకపోతే తానే అవతరించి నడిచి చూపెట్టాడు. మనకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు. మన చుట్టూ ఉన్నటువంటి పెద్దలైనటువంటి జ్ఞానుల యొక్క ఉపదేశాలను ఇచ్చాడు. భోగాలను అనుభవించే దేహాన్ని ఇచ్చాడు. ఇవన్నీ గ్రహించకుండా నాకేమిచ్చాడనే భావనతో మాట్లాడుట అది దోషం. కనుక అలాంటి దోషం మనకు ఉండతగదు. అలాంటి వంశములో పుట్టిన ఆవిడ ఈమె. అంటే ఏనాడు కూడా కృష్ణుని పట్ల విముఖత లేకుండా కృష్ణుని కొరకయే పాలు, కృష్ణుని కొరకయే శత్రువులను నిర్జించుట,
అనే నిత్యకృత్యములు ఆచరించేటువంటి గోపాల వంశము కనుక అలాంటి వంశములో పుట్టిన పొర్కొడియే, ఆ కులములో పుట్టిన ఓ బంగారు తీగ వంటిదానా, మెరుపు తీగ వంటిదానా, ఆ కులానికే ఒక కాంతిని తెచ్చేటువంటి సౌందర్య రూప గుణముల చేత మెరిసిపోతున్నటువంటి ఓ గోపిక, పొర్కొడియే, బంగారు తీగ వలె ఉన్నదానా అని. ఇవాళ ఈ గోపిక యొక్క సౌందర్యం కదా భగవానుని కట్టిపడేసింది. తనకు ఇష్టమైన విధమైనటువంటి సౌందర్యము కలిగినది, మంచి కులము గొప్పది, గుణములు బాగున్నాయి. అలాగే ఆమె సౌందర్యం కదా, సౌందర్యానికి ఈడుపడ్డాడు, ఇష్టపడ్డాడు కదా కృష్ణయ్య, కనుక సౌందర్యాన్ని పొగుడుతున్నారు ఇవాళ. ఈమె కొంచెం సౌందర్య ఆరాధకురాలు, తన సౌందర్యాన్ని చూసుకొని తను పొంగిపోయేటువంటిది కనుక ఆవిడను కూడా ఆవిడ మనసుకు నచ్చినట్టుగానే మనం మాట్లాడాలి, ఎక్కిరించవద్దు. కనుక కొందరుంటారు శరీర సౌందర్యాన్ని పోషించుకునేటువంటి వారు, కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఈవిడ మాత్రం తన సౌందర్యమును పోషించుకుంటూ సౌందర్యాన్ని పరమాత్మకు కృష్ణునికి అందిస్తూ ఆనందాన్ని పొందుతున్నటువంటిది కనుక ఈమె సౌందర్యాన్ని ఇందులో పొగుడుతున్నారు. అంటే సౌందర్యాన్ని పొగడవచ్చునా? ధనుర్మాసం అనేటువంటిది ఒక ఆధ్యాత్మికమైనటువంటిది కదా అని అంటే గోదాదేవికి తెలుసును. మన యొక్క బుద్ధి తెలిసి కంటికి ఇంపైనటువంటి సౌందర్యాన్ని చూసి మన మనస్సు తట్టుబడిపోతుంది, అక్కడే ఆగిపోతుంది. కనుక దాన్ని బలవంతాన కూడా మనము దారి మళ్లించలేము, అది అటువైపే వెళుతుంది మనసు. కనుక కాముకమైనటువంటి బుద్ధి కలిగిన మనస్సుకు, ఆ కాముకమైన బుద్ధి కలిగిన మనస్సుకు దానికి నచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ కృష్ణుని వైపు మళ్ళించాలి. ఇదొక ప్రయోగం. అంటే ఎంతసేపు నువ్వు చేసేది తప్పు అంటే వాళ్ళు ఇంకా బిగుసుకుపోతారు, మంచి మార్గంలోకి రారు. కనుక వారు చేస్తున్న దాన్ని కాస్త అర్థం చేసుకుంటున్నట్టు మాట్లాడి మన వైపు మళ్ళించాలి. ఇది అమ్మవారు చేస్తున్న ఒక ఉపాయం. అందుచేత ఇవాళ ఈమె గొప్పనైనటువంటి సంపదను కీర్తిస్తూ, పొర్కొడియే, ఓ బంగారు తీగ వంటిదానా, పుత్తరవలగుల్ పునమైలే పోదరాయ్. ఈ గోపిక యొక్క అందాన్ని చెబుతూ, పుట్టలో ఉన్నటువంటి పామును పోలిన నితంబము అంటే ఆమె జగన సౌందర్యం, నడుము సౌందర్యం, నడుము కింది భాగ సౌందర్యాన్ని, పుట్టలో పడుకొని ఉన్న పాము తన యొక్క పడగను ఎలా చుట్టుకొని పడుకుంటుందో అలాంటి నితంబము కలిగిన దాన, అలాంటి దేహ సౌందర్యము కలిగిన దాన అని ఆమె యొక్క సౌందర్యాన్ని, నడుము సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. పునమైలే, వనమయూరంలాగా ఉన్నావమ్మా, మంచి అడవిలో ఉండేటువంటి ఆడనెమిలి వలె అందమైనటువంటి స్వరూపం. చెల్వ పెండాటి, మంచి సంపన్నురాలవును. సంపన్నత భగవంతుని ప్రేమను పొందుటే సంపన్నత. అలాంటి సంపన్నత సెల్వ పెండాటి, మంచి శ్రీమంతము కలిగిన దానా, పోదరాయి. మీరు ఇంకా పడుకొని ఉంటే మీ సౌందర్యము కృష్ణుడికి ఇష్టమైనదే, మాకు తెలుసును. కృష్ణయ్య నీ దగ్గరికి వచ్చి నీతో భోగానుభవం చేస్తాడు. కానీ మరి మీరు మాలో చేరి మాకు వ్రతానికి ముందు నడవాలి కదా, నాయకత్వం వహించాలని ఈ గోపికను నిద్రలేపుతూ, పోదరాయి, మీరు రావాలమ్మా, వచ్చేసేయండి, బయటకు రావాలి. శుత్వం ఎల్లారుం తోళిమారు వందు, బంధువులమైనటువంటి మేమంతా, నీ చెలికత్తెలమంతా కూడా తెల్లవారుజామున వందు మీ ద్వారం దగ్గరికి వచ్చి, నీ ముత్తం పుహుందు, నీ యొక్క ద్వారం దగ్గరికే చేరడానికి వచ్చి ఉన్నాం. మాకు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం కన్నా మీ దగ్గరికి రావడమే ఎంతో ఆనందం. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని నిద్రలేపి మిమ్మల్ని మా నాయకత్వంగా మా బృందంలో చేర్చుకొని, గోష్ఠిలో చేర్చుకొని వెళ్ళడానికే ఇదే మాకు పెద్ద వ్రత ఫలం పొందినంత ఆనందంగా ఉందమ్మా. లోకంలో కూడా మనకెవరో పెద్దవారి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే వారిని తీసుకుపోయే వారు ఎవరైనా దగ్గరి సన్నిహితులైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళడమే మన పని అయిపోయినట్టుగా, మన యొక్క ఫలము నెరవేరినట్టుగా సంతోషం కలుగుతుంది.
వీరుంటే మన పని అయిపోతుంది అనుకున్నప్పుడు వీరి దగ్గరికే మన యొక్క చేరిక ఫలవంతమవుతుంది. అలాగే కృష్ణ పరమాత్మ దగ్గర మాకు కావలసినటువంటివి వ్రత పరికరాలు ఇప్పించడము కన్నా మాకు ఉన్న మార్గదర్శనం చేసే నాయకత్వంగా ఉన్నటువంటి మీ ఇంటికి రావడమే మాకు పెద్ద సంతోషంగా ఉంది. ముత్తం పుహుందు, మీ ఇంటి ముంగిట పుహుందు ప్రవేశించి మీ ఇంటికి చేరుకొనుటయే మాకు పరమ ప్రయోజనం. మిమ్మల్ని సేవించుటే మాకు పరమ ప్రయోజనం. మీ ద్వారా కృష్ణానుభవం మీరు అందిస్తారు, అది మేము పొందడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు మాత్రం మీతోనే, మీ కలయికే, మిమ్మల్ని పొగడటే, మీ సౌందర్యాన్ని వర్ణించుటే మాకు ఆనందం అని నీ దివ్యమైనటువంటి శరీర సౌందర్యం, నీ కుటుంబం యొక్క నేపథ్యము, నీకున్నటువంటి సంపన్నత మాకు చాలా ఆనందం వేస్తుంది. అవి మేము అనేక విధాలుగా స్తోత్రం చేస్తూ మీ దగ్గర సన్నిధానానికి చేరుకున్నాము అనగానే ఆవిడ కొంచెం కదులుతున్నట్టుగా అనిపించింది. సౌందర్యాన్ని పోషించాలనుకున్న సౌందర్యాన్ని పొగిడితే సంతోషం కదా. ఆమెకు తన సౌందర్యం గొప్పది అని తను అనుకున్నప్పుడు, ఆ సౌందర్యంతో కృష్ణుడిని కట్టిపడేసుకున్నప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా సౌందర్యాన్ని పొగుడుతుంటే ఆవిడకు కొంచెం సంతోషం వేసింది. ఈ సమయంలోనే ఈమెను ఇంకా కొంచెం గట్టిగా నిద్రలేచేటట్టు చేయాలని, ముగిలివన్నన్ పేర్పాడా, నిన్నే కాదమ్మా, నీకు ఇష్టమైనటువంటి సౌందర్య స్వరూపమైనటువంటి సాక్షాత్ మన్మథ అని మేఘవర్ణుడైనటువంటి కృష్ణయ్యను కూడా పాడుతున్నాము. ఓ మేఘవర్ణ కృష్ణ. ఎందుకు మేఘవర్ణం అంటున్నారు? ఇక్కడ ఈమె వన మయూరం అంటే అడవిలో ఉండేటువంటి చక్కని అందమైన ఆడ నెమలి ఈ గోపిక. ఈమె తన సౌందర్యాన్ని ఎప్పుడు లోకానికి చూపెడుతుంది? కృష్ణయ్యకు ఆనందం కలిగించాలంటే మేఘము ఆకాశంలో మేఘావృతమైనప్పుడు ఆ మేఘం యొక్క సౌందర్యాన్ని చూసి ఇది పురివిప్పి నాట్యమాడుతుంది వనమయూరం. ఆ మేఘమే నీలమేఘ స్వామి. కారుమేణి నల్లటి మేఘం, నల్లటి నీలమేఘమైనటువంటి కృష్ణస్వరూపాన్ని చూసి ఈమె మనస్సు పులకరించి తన సౌందర్యాన్ని విప్పార్చి మనకు అందిస్తున్నది. ఆమె సౌందర్యాన్ని సేవించుటే మనకు గొప్ప ప్రయోజనం. ఎందుకు? ఆ సౌందర్యానికే స్వామి కూడా ఇష్టపడ్డాడు. స్వామి కూడా ఆమె దగ్గరికి వచ్చి చేరుతున్నాడు. ఆమె పట్ల ప్రేమను కురిపిస్తూ ఉన్నాడు. కనుక ఆమె సౌందర్యము, ఆయన పొగుడుతున్న సౌందర్యము, మనకు ఆనందాన్ని కలిగించే సౌందర్యాన్ని మనము పాడితే ఆ స్వామి మనల్ని కూడా తన చల్లని దృక్కుల చేత మన తాపములను తొలగిస్తాడు అని అమ్మవారు పాడుతూ, నీ ముగిలివన్నన్ పేర్పాడ నీ సిత్తాదే పేషాదే. మేమింత మంచి నీ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నాము. కృష్ణయ్య యొక్క దివ్యమైన నీలమేఘ వర్ణాన్ని వర్ణిస్తూ పాటలు పాడుతూ ఉంటే మీరు సిత్తాది కదలక, పేషాది మాటైనా పలుకకుండా, ఎత్తెక్కు ఉరంగుం ఇంకేం ప్రయోజనం ఆశ్రయించి పడుకుంటున్నావమ్మా, నిద్రిస్తున్నావు పొరుల్, దీని అర్థం ఏమిటి అని ఆక్షేపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. మొట్టమొదటిది సౌందర్య ఆరాధన అంటే సౌందర్యాన్ని వశం చేసుకొనుట కాదు. సౌందర్యం ఆరాధించుట అంటే, ఈ లోకములో పెద్దలు చెప్తారు, ఈ లోకములో సౌందర్యం అంటేనే తల్లి యొక్క, మనకు జన్మనిచ్చిన తల్లి యొక్క సౌందర్యమే సౌందర్యం. ఎందుకంటే ఆ సౌందర్యం యొక్క ప్రభావము చేతనే మన జన్మ కారణమైనది. మన జన్మ కారణమే ఒక గొప్పది సౌందర్యం అయితే, ఈ జన్మకు కారణమైన తల్లి సౌందర్యమే సౌందర్యం. అయితే ఆ సౌందర్యాన్ని ఏం చేయాలి? తల్లి సౌందర్యాన్ని ఆరాధించాలి. ఆరాధించడం అంటే ఆ తల్లి యొక్క దివ్య సౌందర్యాన్ని, ఆమె శరీరాన్ని చూసి పాదాలకు నమస్కారం చేయాలి. దీన్ని ఆరాధనము. ఎందుకు? తండ్రి గారికి ఇష్టమైనటువంటి తల్లి సౌందర్యం, ఆ ఇద్దరి కలయిక చేత ఏర్పడినది ఈ దేహం, మన దేహం. కనుక తండ్రి గారిని వశపరుచుకున్నది మనకు జన్మకు కారణమైన తల్లి సౌందర్యాన్ని ఆరాధించటకు మించిన సౌందర్య ఆరాధన ఈ సృష్టిలో మరొక్కటి లేదు. దాన్ని వశం చేసుకోవాలని చూడొద్దు. తల్లి సౌందర్యం ఆరాధనీయం. అందాన్ని వశం చేసుకునుట అంటే అది
గొప్పనైనటువంటి దోషకారకమవుతుంది. కనుక ఏ స్త్రీ పట్లనైనా ఇదే భావనతో ఉండవలసిందే. ఇది రామచంద్రస్వామి ధర్మం, రామధర్మం. మానవుడుగా అవతరించినటువంటి రాముడు చెప్పినటువంటి మాట. అటువంటి దివ్యమైనటువంటి సౌందర్యాన్ని ఇవాళ ఆ గోపిక యొక్క సౌందర్యాన్ని పొగుడుతున్నది. ఎలాంటి సౌందర్యము? ఇప్పుడు మనం అనుకుంటున్న ఆరాధనీయమైన దండం సమర్పించే సౌందర్యం ఆమెది. ఆమె జగన సౌందర్యం, నడుము యొక్క సౌందర్యము, వక్షస్థల సౌందర్యము, ముఖ సౌందర్యము, శరీరం అంతా లావణ్యాన్ని వర్ణిస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆమె శరీర ఆకృతిని వర్ణిస్తూ ఉన్నది. దీనికి పెద్దలు చెబుతారు, మనలో ఉండే కాముకమైనటువంటి రోగము తొలగాలంటే ఒక తీపి పైన పూతగా ఉన్నటువంటి మాత్రలు, ట్యాబ్లెట్స్ పైన ఒక రంగులద్దినటువంటి మాత్రలను మన రోగం కొరకు సేవిస్తాం. కానీ పై ఉన్నటువంటి పూత మనల్ని ఆకర్షిస్తుంది. కానీ దాంతో మనకి ఏ విధమైనటువంటి రోగము కుదరదు, అది మనకు అపకారము చెయ్యదు, రోగము కుదరదు. కానీ మనల్ని ఆకర్షిస్తుంది. ఆ ట్యాబ్లెట్, ఆ మాత్రను చూసి కంటికి చూసేసరికి దాని రంగు, దాని నునుపుదనం చూసి ఓహో అని కాస్త దగ్గరికి తీసుకొని అది మనం వేసుకోవడానికి కొంచెం ఆకర్షణగా ఉంటున్నది మాత్ర. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆ పైన ఉండే పూత కానీ దాని రంగు కానీ శరీరంలో కలిసిపోతుంది. అది మనకేమి హాని చెయ్యదు, ప్రయోజనము లేదు. కానీ దాని లోపల ఉన్నటువంటి చేదైనటువంటి ఔషధం మాత్రం మన రోగాన్ని తొలగిస్తుంది. అంటే పైకి కనిపించే సౌందర్యానికి ఈ కన్ను ఈడు పడుతుంది, కానీ ఆ సౌందర్యం మనకేమి ప్రయోజనము లేదు, దాంతో మనకు ఒనగూడేది ఏమి లేదు. కానీ భగవత్తత్వము లోపల చేర్చబడింది కనుక ఆ గోపిక యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆమె లోపల ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని మనకు అందిస్తున్నారు. మన లోపల ఉన్నటువంటి రోగాలను నశింపచేసేటువంటి మందు కృష్ణ పరమాత్మ. విష్ణు సహస్రనామంలో చెప్తున్నారు, భేషజం బిషక్, మందు ఆయనే, వైద్యుడు ఆయన. నమ్మాళ్ళవార్లనే అనే మహనీయుడు అంటాడు, నత్సుమామరంద మెనుగో నలంగడల ముదమెనుగో. తీయనైన మందు భగవానుడు, చేదు మందు కాదు, తీయగా ఉంటుంది ఆ మందు, కానీ రోగం తగ్గిస్తుంది. అదే భగవన్నామం. ఆ విధంగా ఆ గోపిక యొక్క సౌందర్యాన్ని వర్ణించడంలో మనకేమి దోషము లేదు, ఆధ్యాత్మికమైన విషయాలకు దోషం లేదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి కాముక బుద్ధికి కొంత ఆహారం ఇచ్చినట్టు ఆ సౌందర్యాన్ని వర్ణిస్తే మన మనసు కూడా ఎక్కడో ఒక మూలలో ఆ సౌందర్య ఇంద్రియ లౌల్యత్వానికి కొంచెం ఆహారం వేసినట్టు వేసి అసలైన మందు లోపలికి వెళ్ళి మనలో ఉండేటువంటి కామక్రోధ దర్శన వర్గాలను నశింపచేస్తారు. అందుచేత గోపిక యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆమె కులము, ఆమె గుణములు, ఆమె యొక్క సౌందర్యాన్ని ప్రార్థించి ఆమెను మనలో చేర్చుకోవడానికి, నీ ఎత్తెక్కురంగా మాకు తెలిసిపోయిందమ్మా, నువ్వెందుకు మాట్లాడకుండా కదలకుండా ఉన్నావంటే కృష్ణుడు నీ దగ్గర ఉండి మాట్లాడొద్దని నీ నోరు మూశాడు, నిన్ను కదలకుండా గట్టిగా పట్టేశాడు. మాకు అర్థమైపోయింది. దీని పొరుల్ మాకు నీ అర్థమేమిటి, నువ్వు మాట్లాడకపోవడానికి కారణం ఏమిటో మాకు తెలుసు. మా మీద ప్రేమతో మాతో చేరతానన్నటువంటి దానవు చేరకుండా, కదలకుండా, మాట్లాడకుండా ఉన్నావంటే నీ నోరు మాట్లాడకుండా చేసిన వాడు కృష్ణయ్యే నీ పక్కన ఉన్నాడు. నీ కదలకుండా నిన్ను గట్టిగా పట్టుకొని ఉన్నటువంటి వాడు. సంతోషమమ్మా, మీ సౌందర్యం చేత కృష్ణుడు ఆనందాన్ని పొందుతున్నాడు, మాకు అంతకంటే గొప్పతనం ఏమున్నది, మిమ్మల్ని మీ సౌందర్యాన్నే పొగుడుకుంటూ మేము ముందుకు సాగుతాము అని ఈ పాసురంలో గోపిక యొక్క సౌందర్యాన్ని వర్ణించినారు. ఆండాల్ తిరువడిగళే శరణం. మాతృషా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ.